నిజానికి నాకు ఇలా చేస్తారని తెలిసుంటే ఇదైతే విత్తనాలు అన్నమాట. విత్తనాలను మంత్రించి ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఇది మా ట్రెడిషనల్ పండగ. అంటే మా గిరిజనులు, మా ఆదివాసులు అతి ఇష్టంగా చాలా పెద్ద పండగగా పూజించుకునే పండగ ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ పండగ వల్ల మనకు వేటకు కానీ లేదంటే ఇంట్లో ఉన్న పరికరాలు ఉంటాయా, పనిముట్లు కానీ చాలా శుభ్రంగా చేసుకొని ఇంటిని శుభ్రంగా అలుక్కొని ఈ పండగ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పండగ దరిదాపు 2 నుంచి 3 వారాల దాకా ఉండొచ్చు కొన్ని ఊర్లలో. కొన్ని ఊర్లలో అయితే వారం నుంచి 2 వారాల దాకా పండగ అనేది చేసుకుంటారు అనమాట. సో మా ఊర్లో అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది పండగ అయితే. సో ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే మేకలు కోసేవాళ్ళు మేకలు, కోళ్ళు కోసేవాళ్ళు కోళ్ళు, తర్వాత కొబ్బరికాయలతో మొక్కుబడి చేసేవాళ్ళు కొబ్బరికాయలు చేస్తారనమాట. సో ఈ విధంగా పండగనైతే చేసుకుంటారు. పూర్తి వివరాలు అయితే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే ఒక గుడ్డని తీసుకుని ఇలా చుట్టుకోవాలన్నమాట దీపం వెలిగించుకోవడానికి. మేమైతే దారం అనేది తీసుకోము. ఈ గుడ్డదైతే చాలా ఎక్కువ సేపు ఉంటది అనమాట. ఆమ్దం నూనె అనమాట. ఫ్రెండ్స్, వీటికి మొక్కుబడికి అయితే చూడండి ఏటెట్ కావాలన్నది. కొబ్బరికాయ ఒకటి, చిన్నది మామిడి పింజ ఒకటి, తర్వాత పసుపు. ఇదైతే చేతితో తయారు చేసిన పసుపు అన్నమాట. సో చిన్న బుట్టిలో సురికి అంటాం, దాంట్లో రైస్ కావాలి. తర్వాత దీపం పెట్టుకోవడానికి అవన్నమాట. సో ఆమ్దం నూనె ఒకటి వాడతాము. ఇటుకల పండగ అనేది అయితే ముఖ్యంగా ఇంట్లో నుంచే పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. Maya iya do raya do dharma Maya dale darte upra dharma rai surdu rai la gai beta gai deki rai pai gai Maya senga sana bala warai o kase ke ara le budu le katai le paya le keka kaya narle kaya gare uruta eto aya tadi budu aya tadi kobre desira suni na beta budu ni na lindi suni na budu ni Maya edi do ibai sangat ini sigi do పండగ స్టార్ట్ అయింది కదా. సో కొబ్బరికాయలు అయితే చాలా ఇంట్లలో మొక్కుబడి చెల్లించుకున్నారు అనమాట. ఇప్పుడైతే సో ఊర్లో ప్రతి ఇంటిది కాకపోయినా 4 ఇంట్లది అన్నం అనేది తీసుకుని దారిలో చెల్లిస్తున్నారు అనమాట. పప్పుల అన్నం అంటారు మా ప్రాంతంలో అయితే. మీ ప్రాంతంలో ఏమంటారో మరి తెలీదు. అదైతే ఇప్పుడు చూపిస్తాను, రండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మా ఆనవాయితీ అనమాట. పండగ చేసేటప్పుడు ఇట్లాగానే వాటలు వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని తిన్న తర్వాతే మనం భోజనం ఇలా చేయడాన్ని డుంబలికి అని పిలుస్తారనమాట. దీన్ని ప్రత్యేకించి ఏరి జల్లడం అని కూడా పిలుస్తారు. దారిలో చేస్తారనమాట. అంటే మా భాషతో ఆరంభోగం అని అంటారంట. మాకు కూడా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Echinati jole nati hemaya rati ora take bisi kala take maya maba iti wahanu me maba tale darti upra darmo juta atane etta atane tara ba panse de jiya boyi ne mate ne de koda hatare samay hatare idan gina wa parwanji mambu jita adar jita zargita ilakka iti wahanu me jana chichide patisane తినేటప్పుడు కాలు బొటన్ వేలు గట్టిగా తొక్కి ఆ తర్వాత తినాలన్నమాట. ఏం కదుపుకుంటా నెమ్మదిగా తినాలి. ఎందుకంటే ఇలా తినడం వల్ల మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు అనమాట. ఫ్రెండ్స్, పండగ స్టార్ట్ అయితే దీంతో 3వ రోజు అనమాట. మా గిరిజనులు అయితే పండగ స్టార్ట్ అయిన 3వ రోజుకి కోడిగుడ్డు కొట్టడం లాంటిది చేస్తారనమాట. ఆ కోడిగుడ్డు కొట్టిన తర్వాతే ఏ పనైనా చేస్తారు. పని అయితే పెద్ద పని ఏం కాదు ఫ్రెండ్స్. ఏంటంటే అడవికి వెళ్ళి కూర కానీ లేదంటే గడ్డకెళ్ళి పీతలు కానీ పట్టుకురావడం లాంటివి చేస్తారు. సో ఇప్పుడైతే కోడిగుడ్డు కొట్టడానికి రెడీ చేస్తున్నారు. అవన్నీ నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను.
ఇదైతే కర్రల మోపు అనమాట. మా పూర్వపు రోజుల్లో మా పూర్వీకులు అలాగే మా పేరెంట్స్ కూడా అనమాట ఒకప్పుడు ఈ విధంగానే కర్రలు అనేది కట్టేసి మోసుకొచ్చేవాళ్ళు. కోడిగుడ్డు కుట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు. డోంకిని అయితే పాతున్నారు అనమాట. డోంకిని మా ప్రాంతంలో మా భాషలో అయితే జాచు అని పిలుస్తాము. సో ఇక్కడ ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడ మొక్కుబడి చేసిన తర్వాత కోడిగుడ్డుని కొట్టాలన్నమాట. ఎవరైతే కోడిగుడ్డుని కొడతారో వాళ్ళని మోసుకొస్తారనమాట ఊరి దాకా. ఎందుకంటే అది ఆచారం. అలాగే కోడిగుడ్డు కుట్టిన తర్వాత ఒక అమ్మాయిని అనమాట, చిన్న పాపని పట్టుకొచ్చి దాన్ని కన్సుగా భావించి ఎత్తుకొస్తారనమాట ఊరు దాకా. ప్రధానము ధర్మరాయి సుల్దురాయి మజాయనియో దేశే దినటియో కళ్యాణి చటియో సువాయతియ బోలుయతియో మయో ఇది మయో కథ నాయ బెడ నాయనియా. ఈ పండగలు అయితే నేరేడు చెట్టు ఆకుల్ని కన్సు మాసంగా భావిస్తూ కొలుస్తారనమాట. పూర్వపు రోజుల్లో అయితే మొదట తుపాకుతో కొట్టేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో తుపాకులు ఉండేవి కాబట్టి కొట్టేవాళ్ళు. ఇప్పుడైతే రాళ్ళతోనే స్టార్ట్ చేస్తున్నారు. కోడిగుడ్డును కొట్టిన తర్వాత అయితే కన్సుని కొట్టామని భావిస్తారన్నమాట మా పూర్వీకులు అయితే. తర్వాత ఒక పాపని తీసుకొని ఒక గుడ్డ పైన కప్పేసి ఆకులు కూడా కప్పి తీసుకొస్తారనమాట ఊరిలో అయితే. అది కూడా ఊరేగింపు చేస్తూ తీసుకొస్తారు. నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఊరికి ఎంటర్ అయిన తర్వాత ఇదైతే పూర్వం నుంచి మా గిరిజనుల ఆచారం అన్నమాట. ఊరికి ఎంటర్ అవ్వగానే వెంటనే పసుపు నీటితో కలిపిన బియ్యంతో బొట్టు అనేది పెడతారనమాట. అదే నీళ్ళతో కాళ్ళు కూడా కడుగుతారు. అలాగా అందరికీ చేస్తారనమాట. సో ఇదైతే నాయుడు వాళ్ళ ఇంటికే రావాలి, అక్కడే పూజలు ఏమన్నీ చేస్తారనమాట. నాయుడు అంటే ఊర్లో పెద్ద మనిషి అని అర్థం మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఏమంటారో దాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు మంచాన్ని అయితే తిరిగేసి పడుకోబెట్టాలి. ఆ పడుకోబెట్టిన మంచం చుట్టూ 2 సార్లు తిరగాలన్నమాట. అలా తిరిగిన తర్వాత ఆ మంచం పైన ఆ పాపనైతే పడుకోబెట్టాలి. మాటికి కనుసు అంటున్నాను కదా, అదేటో అని మీకు డౌట్ రావచ్చు. కనుసు అంటే అడవిలో ఉండే అతి పెద్ద జంతువుగా మా పూర్వీకులు అయితే కొలుస్తారనమాట. పాపనైతే కనుసుగా భావించి తీసుకొస్తాం కదా, ఆ మంచం మీద పడుకోబెట్టి చుట్టంతా ఊరేగిస్తూ దింసాడతారనమాట బాజా భజంత్రీలతో. సో అలా దింసాడి మంత్రాలు చేయడం వల్ల పాప అయితే పూర్తి స్పృహ అనేది కోల్పోద్ది. ఇలా మనం మంత్రాలు చేసి లేపితే కానీ లేవరు అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే చాలా చాలా పుట్ట పూర్వం నుంచి వస్తున్న పద్ధతి అని కూడా చెప్పొచ్చు అనమాట. చాలా ఊరేగింపులాగా ఎంజాయ్గా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం 5గురు మాత్రమే దింస అనేది ఆడాలి. అంతకంటే ఎక్కువ మంది కూడా ఆడకూడదని పూర్వీకులు నమ్ముతారనమాట. మొదటి నుంచి వయసు ఎక్కువ వాళ్ళు ఉండాలి, లాస్ట్ చివరిలో వయసు తక్కువ వాళ్ళు అయి ఉండాలన్నమాట దింస ఆడడానికి. నాయుడు వాళ్ళ ఇంట్లో ముక్కుబడి అలాగే ఊరేగింపు అయిపోయిన తర్వాత అయితే ఏవైతే ఉన్నాయో నేరేడాకుల్ని అవి కన్సు మాసంగా భావిస్తారనమాట. ప్రతి ఒక్క ఇంట్లో చిన్న చిన్న ముక్క చల్లాలి, ఇంటి పైన చల్లాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే, ఇది మా ఆచారం. ఎవరైతే మాకు మరదల వాళ్ళు అవుతారో వాళ్ళని పట్టుకొని నీరు అనేది పోస్తామన్నమాట. ఇది మెయిన్లీ ఉన్నది పండగలో ఉన్నది అనమాట. సో నీరు అనేది పోస్తాము. అది ఒక ఆనందం అని చెప్పొచ్చు. మా పూర్వం నుంచి వస్తున్న ఆచారం అనమాట ఇది కూడా ఒకటి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎప్పుడు ఫోన్ పక్కన పెడతాడా అని చూస్తున్నారు అనుకుంటా. ఫోన్ ఛార్జింగ్ ఇలాగైతే పెట్టాను, అలా వెంటనే వచ్చేసి చూడండి, ఇదైతే మసిబొగ్గు అనమాట. మసిబొగ్గు అంటారు కదా, చూసారు కదా ఎలా చేశారో. సో పండగ కాబట్టి ఇదంతా మామూలే. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే పండగ అనేది ఇలాగే ఉంటది, ఈ విధంగా ఉంటది. నిజానికి నాకు ఇలా చేస్తారని తెలిసి ఉంటే వీడియో తీసి చూపించేవాడిని. मंगले मचा किलो पासा जुवेड़े मचा के गम गटा से चेला लोड़ा गटा से इचे कमा डलिया कोका सिला लोड़ा डलिया कोका से ब्रिजते आटरा पापे देयते पापे रोड़ो दिसका कोडाया रोड़ो रोड़ो जोड़ा कोडाया रोड़ो रोड़ो लोरे लोरे बाये गिना लोरे लोरे
దీనినైతే మేము తూడేరి అని పిలుస్తాం అనమాట. ఇది అడిగేటప్పుడు వాటర్ చల్లడం వల్ల పంటలు చేసినప్పుడు బాగా వర్షాలు కురుస్తాయని మా పూర్వీకులు నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇదైతే మా ఆచారంలో ఇది ఒకటి అనమాట. సో మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కర్రలు పట్టుకొని ఆడుతాం అనమాట. ఒక సాంగ్ పాడుకుంటూ, అది మా గిరిజనులు మా పూర్వీకుల తరం నుంచి వచ్చే పాట అనమాట. సో అది పాడుకుంటూ చిన్నది డాన్స్ లాగా ఆడుతాము. అప్పుడు ఆ ఇంట్లో నుంచి బియ్యం తర్వాత డబ్బులు అనేది ఇస్తారనమాట. సరే, ఇప్పుడైతే అది చూపిస్తాం రండి. పెనక బిడిత మను మయాబా బేగి బేగి హియేరియాబా తల పెనక బిడిత మను మయాబా దుప్ప గంధ హియేరియాబా హిచ్చు గంధ హియేరియాబా బేగి బేగి హియేరియాబా దుప్ప గంధ హియేరియాబా అమ్మి మంజాదినా ఇటుకల పండుగల్లో ఇదైతే ముఖ్యమైనది అని చెప్పొచ్చు అనమాట. సో ఒక చేట దగ్గర తీసుకొచ్చి రైస్ తర్వాత ఇంట్లో ఉన్న పనిముట్లలో ఏదైనా పర్వాలేదు, మనం పనికి ఉపయోగించేదాన్ని పట్టుకొచ్చి ఇక్కడైతే పూజలు చేపించుకోవాలన్నమాట. ఈ విధంగా పూజలు చేపించిన తర్వాతే పనిముట్లను లేదంటే విత్తనాలను బయటకు తీస్తారనమాట. అప్పుడే కానీ మంచిగా పంట అవుతుంది, అలాగే మంచిగా వర్షాలు పడతాయి అని నమ్ముతారు. ఇదైతే ముక్కుబడి చేసిన విత్తనాలు అనమాట. ముక్కుబడి చేపించడం వల్ల బాగా పంటలు పండుతాయని మా పూర్వీకులు అయితే నమ్ముతారు. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని. అలాగే మరిన్ని ట్రైబల్ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదనమాట మా ట్రెడిషనల్కి సంబంధించిన పండగ. అయితే ఈ రోజుతో మూడో రోజు అనమాట. మూడో రోజుతో పండగ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకొన్నాళ్ళు ఉంటుంది, 1 లేదా 2 వారాల వరకు సెలవు అనేది ఉంటుంది అనమాట. సో ఆ 2 వారాల తర్వాత మళ్ళీ ఇంకో దోసం అనేది ఉంటుంది. అదేంటంటే డగ్డా అని పిలుస్తాం మా భాష. అయితే తెలుగులో ఏమంటారో లేదంటే మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో అది కామెంట్ చేయండి. సో వీడియో అయితే ఇదనమాట. మళ్ళీ సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.